డాక్టర్ గారు, నాకు ఎయిడ్స్ ఉంది. సంవత్సరం నుంచి మందులు వాడుతున్నాను. నాకు వ్యాధి తగ్గుతున్నది లేనిది తెలుసుకోవడం ఎలా? నేను ఎంతకాలం బ్రతుకుతాను? హెచ్ఐవి అంటే ఎయిడ్స్ వ్యాధి. ఎయిడ్స్ వ్యాధిని హెచ్ఐవి కూడా అంటారు. ఈ వ్యాధి ఉందని తెలియగానే మందులు మొదలెట్టాలండి. దీన్ని ఏమంటారు? ఏఆర్టీ అంటారు, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్, అంటే హెచ్ఐవిని కలిగించే విధాన్ని రిట్రోవైరల్స్ అంటారు. ఆ గ్రూప్ చెందిన యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటే ట్రీట్మెంట్ అనమాట. ఏఆర్టీ మందు తప్పనిసరిగా మళ్ళీ ఎవరైనా సరే, అంతేగాని నేను బాగానే ఉన్నా కదా, నాకు ఏ బాధ లే కదా, నాకు ఎయిడ్స్ నష్టం లే కదా అని అనుకోదు. ఇప్పుడు పూర్వకాలం ఈ మందులు లేని రోజుల్లో ఏమన్నా అంటే ఇప్పుడు మందులే వాడలేం కదా, దీని పడ నచ్చింటి వరి అని వాడడం. ఇప్పుడు అలా కాదు. హెచ్ఐవి ఉందని తెలియగానే మందులు మొదలెట్టాలి, అదే రోజున మొదలెట్టాలి. అలా మొదలెడితే వ్యాధి ముదరకుండా ఉంటే చాలా త్వరగా మనిషి కోలుకుంటాడు, ఆ వ్యాధి నుంచి కోలుకుంటాడు, వ్యాధిని కంట్రోల్ చేసుకుంటాడు. అంచేత ఈ వ్యాధి నుంచి మనిషి మందులు వాడుతుంటే వ్యాధి కంట్రోల్ అయింది లేనిది ఎలా తెలుసుకోగలం అంటే, ఈ మందులు మొదలెట్టినటువంటి 3 నెలల్లోనే చాలా వరకు, అంతకుముందు అంటే వ్యాధి మందులు పట్టేవాడు చేస్తే ఈ వైరస్ ఎంత ఉందని మనం ఎన్ని మిలియన్స్ ఉన్నాయని టెస్ట్ చేస్తాం. ఆ మందులు మొదలెట్టిన తర్వాత 3 నెలల నుంచే అది తగిన 6 నెలలకి చాలా వరకు తగ్గిపోతాయండి. లేకున్నాను సంవత్సరం కల్లా లేకుండా పోతాయి. 1 year కల్లా రక్తంలో ఆ వైరస్ కనబడకుండా అన్డిటెక్టబుల్ లెవెల్ అంటాం పోతాయి. అంటే అర్థం ఏంటి? వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చింది అని అర్థం. అంచేత ఏఆర్టీ మందులు మొదలెట్టండి, ఎయిడ్స్ మందులు మొదలెట్టిన 6 నెలల నుంచి సంవత్సరంలోగా వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేయడం కుదురుతుంది. దాన్ని బట్టి మనం మామూలుగా క్లినికల్గా బాగానే ఉంటారు, ఆరోగ్యం చెప్పుడు మొదటి బాగానే ఉంటుంది. కానీ వ్యాధి కూడా పూర్తిగా అదుపులో ఉంది అనడానికి వైరస్ అన్డిటెక్టబుల్ అవ్వాలి. అంటే వైరల్ లోడ్ చేస్తాం, హెచ్ఐవి వైరల్ లోడ్ చేస్తాం. వైరల్ లోడ్ చేసి చూసి దాన్ని బట్టి CD4 కౌంట్ అనేదేమో మనిషిలో ఇమ్యూనిటీ ఎలా ఉందో తెలియజేస్తుంది. వైరల్ లోడ్ వ్యాధి కంట్రోల్ ఉందా లేదా అని తెలియజేస్తుంది అన్నమాట. దాన్ని బట్టి వ్యాధి కంట్రోల్. అంచేత ప్రతి 6 నెలలకు ఒకసారి హెచ్ఐవి వైరల్ లోడ్ చేయించుకోవాలి. అంటే ఎయిడ్స్ వైరస్ ఏ లెవెల్లో ఉందని. ఒకవేళ మందులు వాడుతున్న తర్వాత కొంతకాలం వైరస్ కంట్రోల్ అంటే ఏంటి, ఆ మందులు పనిచేయకుండా పోయాయన్నమాట. మందు మార్చుకోవాలి. ఏ ఎయిడ్స్ మందులు వాడుతున్నామో వాటిని మార్చి ఇంకో రకం మందులు మొదలెట్టాలి. ఎయిడ్స్ మందులు రకరకాలు ఉన్నాయి, రకాల మందులు వాడాలి. అంచేత సాధారణంగా మాత్రం 6 నెలల సంవత్సరంలో కాక ఉంటుంది. 6 నెలలకు మాత్రం తప్పకుండా హెచ్ఐవి వైరల్ లోడ్ చేయించుకోవాలి. చూసి ఆ తగ్గిపోతే వ్యాధి కంట్రోల్ ఉందని అనుకోవాలి, హాయిగా ఉండొచ్చు. ప్రత్యేకంగా పత్యాలు కానీ లేవు, ఏం ప్రత్యేకం లేదు. పరీక్ష చేయించుకోవడం, మందులు మాత్రం తప్పనిసరిగా వాడి తీరాలి. అంతేగాని బాగానే ఉందా కదా, నాకు వైరస్ కంట్రోల్ మానడానికి వీలు లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ మందులు లైఫ్ లాంగ్ జీవితాంతం వాడాల్సి. ప్రస్తుతానికి క్యూర్కి మందులు ప్రస్తుతానికి లేవు. ఓన్లీ వ్యాధిని కంట్రోల్ చేయడానికే ఉన్నాయి కానీ కంట్రోల్ పూర్తిగా చికిత్స చేయడానికి నిర్మూలించడానికి మాత్రం మందులు లేవు. మీరు మందులు వాడడం మానేస్తే మళ్ళీ 6 నెలల్లో పూర్తి వ్యాధి బయటపడిపోతుంది. అంటే ఆ పని చేయొద్దు. క్రమం తప్పకుండా ప్రతిరోజు మీరు అన్నం తినకపోయినా సరే బిళ్ళలు మాత్రం వేసుకుని తీరవలసిందే. అలా వేస్తేనే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.